హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివా సోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగం మరికొంచెం సరదాగా ఉంటే చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ధర్మం. అయ్యా ధర్మం చేయండి బాబు. లేదు పోవయ్యా. కొంచెం అన్నం పెట్టండి బాబు. లేదు పోవయ్యా. పోనీ ఓ పాత చొక్కా ఉంటే ఇవ్వండి బాబు. లేదు పోవయ్యా. అయితే రండి కలిసి అడుక్కుందాం. బిచ్చగాడు. అమ్మా ఓ ముద్ద వేయండి అమ్మా. గృహిణి. అడుక్కోవడానికి ఓ టైం అంటూ లేదా? బిచ్చగాడు. ఓ వాచి పడేయమ్మా, టైంకి వస్తా. సత్యం. మేనేజర్ ఏంటి అంతలా కేకలేస్తున్నారు? విశాల్. ఆయన సీటును ప్యూన్ కొద్దిగా పక్కకు మార్చాడట. సత్యం. అయితే ఏమైంది? విశాల్. కొత్త చోట నిద్ర పట్టదుగా మరి. తప్పులు. జీతం తీసుకున్న మర్నాడు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి క్యాషియర్ను కార్తీకు ఇలా అడిగాడు. నిన్న నా జీతంలో 200 తక్కువ వచ్చాయి అన్నాడు. రిజిస్టర్ చూసిన క్యాషియరు, పోయిన నెల మీకు 200 ఎక్కువ వచ్చేశాయి, అందుకని ఈ నెల 200 కట్ చేశాను. ఎక్కువ ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వలేదు, కానీ తక్కువ ఇచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు అన్నాడు. ఏదో ఒక నెల తప్పు చేస్తే పోనీలే అనుకున్నాను, ప్రతి నెల తప్పు చేస్తుంటే ఎలా ఊరుకోమంటారు అన్నాడు కోపంగా కార్తీక్. ఓ కుర్రోడు, మా నాన్నారు ఎంత వేగంగా పరిగెత్తగలరంటే బాణం వేసి దానికన్నా ముందే వెళ్ళిపోతారు. రెండో పిల్లాడు, అదేం గొప్ప, మా నాన్నారైతే తుపాకీ పీల్చి దూసుకుపోతారు ఆ గుండు కన్నా వేగంగా. మూడోవాడు, అంతేనా, మా నాన్నారు ప్రభుత్వ ఉద్యోగి, 5 గంటలకు ఆఫీసు వదిలితే 4:30 గంటకే ఇంటికి వచ్చేస్తారు. జీతం లంచం కామెంట్. పని చేయనందుకు ఇచ్చేది జీతం, పని చేసినందుకు ఇచ్చేది లంచం. కనుక్కుంటున్నారు. రాము శ్యాము ఇంటర్వ్యూకి వచ్చారు. రామును పిలవడంతో లోపలికి వెళ్ళాడు. అధికారి. మన మొదటి ప్రధానమంత్రి ఎవరు? రాము. పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అధికారి. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? రాము. 1947. అధికారి. రెండో భూమి ఉందా? రాము. సైంటిస్టులు కనుక్కుంటున్నారు సార్. అధికారి. వెరీ గుడ్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, రేపే వచ్చి ఉద్యోగంలో చేరు. బయటకు వచ్చిన రామును శ్యాము, నువ్వు ఏం సమాధానం చెప్పావు అని అడిగాడు. జవహర్లాల్ నెహ్రూ, 1947 సైంటిస్టులు చెప్పాడు రాము. తర్వాత శ్యాము ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అధికారి. నీ పేరేమిటి? శ్యామ్. జవహర్లాల్ నెహ్రూ. అధికారి. నువ్వు ఎప్పుడు పుట్టావు? శ్యామ్. 1947. అధికారి. నీకేమైనా పిచ్చా? శ్యామ్. సైంటిస్టులు కనుక్కుంటున్నారు సార్. ఒక ఉద్యోగ ప్రకటన. కావలను 25 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగి 40 ఏళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి కంపెనీ మేనేజర్ అయ్యాక చక్రవర్తి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. తిక్క ప్రశ్నలకు తిక్క సమాధానాలు చెప్పిన వాడైతే ఉద్యోగం అంటూ నిబంధనలు కూడా పెట్టారు. మేనేజర్. దెయ్యాలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడతారు? అభ్యర్థి. మనల్ని వెంటాడే సంగీతాన్ని. మేనేజర్. చైనాలో వర్షం పడితే జనం ఏం చేస్తారు? అభ్యర్థి. తడుస్తారు, లేదంటే గొడుగు వేసుకొని బయటికి వెళ్తారు. మేనేజర్. కటింగ్ చేయించుకోవడానికి అత్యవసరమైనది? అభ్యర్థి. నెత్తిమీ జుట్టు. మేనేజర్. దీపావళి ఎప్పుడు వస్తుంది? అభ్యర్థి. మార్కెట్లో టపాసులు అమ్మే సమయానికి. మేనేజర్. వెరీ గుడ్, నువ్వు ఇంటర్వ్యూలో విజయం సాధించావు. అభ్యర్థి. ఐఎమ్ సారీ సార్, ఈ ఉద్యోగానికి మళ్ళీ ప్రయత్నిస్తాను. 15 రోజుల్లో. రాజు ఉద్యోగరీత్యా త్రివేంద్రం వెళ్ళాడు. అక్కడ అందరూ మలయాళంలోనే మాట్లాడుతున్నారు. అతడికి ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు.
అక్కడ జీవించాలంటే మలయాళం నేర్చుకోక తప్పదనుకున్నాడు. ఒక పుస్తకం షాపుకి వెళ్ళాడు. 30 రోజుల్లో మలయాళం పుస్తకాలు 2 ఇమ్మన్నాడు. ఒకటి మీకు, మరొకటి మీ మిత్రుడికా సార్ అని అడిగాడు షాప్ అతను. కాదు, నేనే మలయాళం 15 రోజుల్లో నేర్చుకుందామని 2 తీసుకుంటున్నాను అని చెప్పాడు రాజు. మీరు కూడా. ఆనంద్ తన ఆఫీసులో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని, దానికి కారణం ఆఫీసులో చాలామంది నిద్రపోవడమేనని తెలుసుకున్నాడు. ఎవరు నిద్రపోయినా చెప్పమని గోపిని ఉద్యోగానికి పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే గోపి వచ్చి ఆనంద్తో, సార్, నిన్న ఆఫీసులో 4 నిద్రపోయారండి. ఆ విషయం నిన్ననే ఎందుకు చెప్పలేదు? వెంటనే పనిష్మెంట్ ఇచ్చేవాడిని కదా అన్నాడు ఆనంద్ కోపంగా. చెబుదామని మీ క్యాబిన్కి వచ్చాను సార్, కానీ మీరు కూడా నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాను. పెద్ద మనిషి. అభిరామ్, ఈ ఉద్యోగం నాకు తప్పకుండా వస్తుంది. శ్రీరామ్ ఇంటర్వ్యూలో అన్నిటికీ సమాధానాలు చెప్పావా? అభిరామ్, లేదు, కానీ ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. శ్రీరామ్, రాజకీయ నాయకులు ఎవరైనా నీకు తెలుసా? అభిరామ్, తెలీదు. ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ అత్తగారు బాగా తెలుసు. ఆవిడే లెటర్ ఇచ్చారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.